హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను చేస్తుంది బగారా రైస్. మా ఇంట్లో స్పెషల్ ఇవాళ. నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె పోసేసుకొని ఉల్లిగడ్డలన్నీ వేయిస్తున్నాను. ఇది ఏంటంటే బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించాలి. తర్వాత ఇవి పువ్వు అవన్నీ దాల్చిన చెక్క కొద్దిగా అన్నీ సాదర ఇవన్నీ వేసుకుంటున్నాను అనమాట. బగారాకు కావాల్సినవి అన్నీ పువ్వు గిట. నెక్స్ట్ ఏంటంటే ఇలాచీలు నేను ఏం చేశానంటే దంచాను. దాల్చిన చెక్క ఇలాచీలు ఎందుకంటే కొద్దిగా ఫ్లేవర్ గురించి, ఎందుకంటే స్మెల్ మంచిగా వస్తుంది కాబట్టి. దీంట్లో పచ్చిమిర్చి ఉట్టి నేను కొత్తిమీర పుదీనా వేస్తున్నాను అంతే తప్ప ఇంకేం లేదు. ఫస్ట్ ఇలాచీలు అవి దంచి నేను అవి వేసేసుకున్నా. కొద్దిగా నెయ్యి కూడా కొద్దిగా వేసుకుంటున్నాను నెయ్యి, ఎందుకంటే లైట్గా వేసేసుకొని అది ఇక బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంచి వేయించుకోవాలన్నమాట. కొంతమంది ఏంటంటే అన్నీ నింపేస్తుంటారు, ఏంటంటే కొత్తిమీర కరివేపాకు అవన్నీ. కానీ నేను అవన్నీ వేయట్లేదు అనమాట. కొద్దిగా కొత్తిమీర వేసాను, పుదీనా వేసాను అంతే. ఇంకా నేను అల్లం వెల్లిగడ్డ కూడా వేసాను. అది కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేయిస్తున్నాను అనమాట. దీంట్లో పచ్చిమిర్చి ఇవన్నీ వేయట్లేదు, జస్ట్ సింపుల్గా చేసేస్తున్నాను అనమాట. అది ఎంతో టేస్టీగా ఉంటుంది, మనకి ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది. మంచిగా కలుపుకొనేసి దాన్ని తీసేసి బగారా చేసేసుకొని నేను వైట్ రైస్లో వేసేస్తున్నాను అనమాట. ఇంకే దీంట్లో ఏం లేదు ఫ్రెండ్స్, మన బగారా రైస్ రెడీ అయిపోతుంది ఇక. నేను అది బగారా రైస్ కర్రీ వైట్ రైస్ నేను షార్ట్ వీడియోలో తీసి పెట్టాను అనమాట. చూడండి. దీనికి నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.